श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ. డిండీరహాసమణికుండలచారు కర్ణదోర్దండ శౌర్యజిత భండన శౌర్యధీర కోదండకాండ పరిమండిత పార్థివేంద్ర వేదండయాన జయ రాఘవ రామచంద్ర. తన భుజపరాక్రమంతో దుష్టులైనటువంటి రాక్షసులందరినీ కూడా పరిమార్చినటువంటి వాడు, కోదండమును ధనుస్సునే అలంకారంగాను ఆయుధంగాను కలిగినటువంటి సౌందర్యమూర్తి కోదండరాముడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలుతోగాలి, సత్సంతనాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 167వ రోజులో ప్రవేశించాము. ఈరోజు విశేషము, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన ఈ బాలకాండ పారాయణ కార్యక్రమానికి విచ్చేశారు. వారి సమక్షంలో మనం ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. మరి స్వామివారి యొక్క అనుగ్రహము అండా ఉన్నంత వరకు, ఆ స్వామి మనల్ని విడువనంత వరకు మనకు ఎటువంటి లోటు కూడా ఉండదు. మరి అటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర వరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నివేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం వింశసర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 20 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అది దశరథుల వారి కొలువు. విశ్వామిత్రుల వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే రామచంద్ర ప్రభువుని వెంట తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్న విశ్వామిత్రులు మనకి ఎన్నో అంశాల్ని నేర్పిస్తున్నారు. ఆ సభలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు ఉగ్గపెట్టుకుని అలా ఊపిరి బిగపెట్టుకుని ఇప్పుడు ఏం జరగబోతుందా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండే సందర్భంలో పూర్తి నిశ్శబ్దం. విశ్వామిత్రుల వారు వారి వైఖరి, వారి వ్యవహారం అంతా చెప్పారు. దశరథులు విన్నదంతా విని నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరుణంలో మామూలుగా అయితే ఎవరికైనా చెప్పలేనంతటి ఆక్రోశం, పట్టరానంతటి ఉక్రోషం వచ్చేస్తుంది. ఏదేదో మాట్లాడేసి రకరకాలుగా తన మనస్సులో ఉన్నటువంటి ఆ భావాలన్నింటినీ చాలా కఠినమైన మాటలతో బయటపెట్టి మామూలుగా అనుకోవాలి అంటే రసాభాస చేసి వెళ్ళిపోవచ్చు. కానీ విశ్వామిత్రుల వారు అలా చేయలే. ఆనక నెగ్గాలని అప్పటికి తగ్గి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా అనుకోవాల్సి వచ్చింది అంటే తనకి కావాల్సిందేమో వారు అడిగారు. విశ్వామిత్రుల వారు మీరు ఏది అడిగినా ఇస్తాను అని ముందుగానే ప్రతిజ్ఞ చేశారు దశరథ మహారాజు గారు. ఈ సందర్భంలో రాముణ్ణి ఇవ్వమని అడిగారు. అది వల్ల కాదు అనేసారు. మరి అంతటితో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. కానీ దశరథులు చిగురులో ఏం మాట్లాడారు? అసలు ఎవరా రాక్షసులు, వారి వెనుకాల ఉన్నవారు ఎవరు, వారి ఎవరి పుత్రులు అని అడిగారు కదా. ఇంకా ఎటు లాభం లేని బేరం అని నిర్ణయం అయిపోయిన తరువాత మళ్ళీ విశ్వామిత్రులు దశరథులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మొదలుపెట్టారంటే ఆనక నెగ్గాలి అనుకునే ప్రతివాడు అప్పటికి కాస్త తగ్గి తనని తానే సముదాయించుకుని వ్యవహారం చెడగొట్టుకోకుండా చక్కపెట్టుకోవాలి అన్నమాట. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి అందించిన ఒక రమణీయమైనటువంటి మహామంత్రరత్నం ఎందుకింతలా చెప్పాల్సి వచ్చింది అంటే అతి విలువైన కొన్ని సందర్భాల్ని వాల్మీకి మహర్షి గురువుగారు తకారంతో మొదలు పెడతారు అని గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ తశబ్దానికి బృహస్పతి గురువుగారు కనుక ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిందే అన్నమాట. అందుకనే తపస్వాధ్యాయ నిరతంతో మనం ఈ వ్యవహారాన్ని ఆరంభించుకున్నాం. బాలకాండ మొట్టమొదటి శ్లోకం అదే కదా మనం చెప్పుకుంటా. సరే, ప్రకృతంలో తస్య తత్వచనం శ్రుత్వా విశ్వామిత్రః అభ్యభాషత అని అనుకుని ఏమి సంభాషణం చేశారు ఈరోజు వివరించుకోవాలి అని అనుకున్నాం. ఈనాటి సభకి, ఈనాటి ప్రవచనానికి ఒక ప్రత్యేకత. మనకి చాలా నచ్చినటువంటి ఒకానొక వ్యక్తి మహోన్నతమైన స్థాయిలో ఉండి మన మీద ఆదరంతో మన జతలో వచ్చి మన పక్కనే కూర్చొని ఈ మాదిరిగా ఒకప్పటి వ్యవహారం ప్రకారం వాల్మీకి రామాయణం చెప్పుకుంటున్నాం. ఒకానొక సందర్భంలో లవకుశులు పాడినటువంటి రామాయణం చెప్పుకుంటున్నాం అనుకునే తీరులో చాగంటి వారు పాల్గొన్న రామాయణం చెప్పుకుంటున్నాం అని మనం కలకాలం
మన మనస్సుల్లో భద్రపరుచుకునేలాగా స్వామి ఈవేళ మన చాగంటి వారిని మనకు అందించారు. వారి గురించి నిజంగా పెద్దలు మాట్లాడేటప్పుడు బ్రహ్మశ్రీ చాగంటి అని అంటారు. అంతటి పరం బ్రహ్మ అనే ఏ దివ్యమైనటువంటి తేజస్సు శ్రీకారంగా ఒకానొక శోభగా ఉందో అలాంటి శోభకు అసలైన అర్హమైన పాత్రమా అన్నట్లుగా లోకంలో అందరికీ తెలిసిన అంశం. ఈనాటి సందర్భం ఇంతటి ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంది. సరే, ప్రకృతంలో విశ్వామిత్రుల వారు చెప్పడం మొదలుపెట్టారు. ఏమనంటే, పౌలస్త్య వంశ ప్రభవ రావణో నామ రాక్షస. అసలు ఆ ఎత్తుగడ, ఆ ఆరంభం ఎలా ఉందో గమనించండి. ఒకానొక బీభత్సమైన, ఒకానొక దుర్మార్గుడైన, ఒకానొక ధర్మానికి విప్లవాన్ని కలిగించే ఒక చెడ్డవాడు ఉన్నాడు అని చెప్పల. లోకంలో పుట్టుకతో ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు. రాను రాను అతడికి కొన్ని శక్తులు ఏర్పడితే వీటిని ఒకానొక బలంగా భావించి ఈ బలం చేత గర్వాన్ని పొంది నేను ఏది చేస్తే చెల్లదు అనుకుని విర్రవీగే సందర్భంలోనే గాడి తప్పుతుంది జీవితం అని చెప్పడం కోసం ఏం పరిచయం చేశారంటే, విశ్వామిత్రుల వారు రావణాసురుడి కుల పెద్దలు ఎవరు అక్కడ చెప్పడం మొదలుపెట్టారు. పౌలస్త్య వంశ ప్రభవ అన్నారు. పులస్త్య అని ఒకానొక మహనీయమైనటువంటి బ్రహ్మర్షి వారు, గొప్ప ఋషి. దాని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో పెద్దలు ఇలా వివరిస్తున్నారు. పుల అన్న మాటకు తపస్సు, సమూహము అని 2 అర్థాలట. తపస్సు అంటే భగవద్ధ్యానం, మరి సమూహము అంటే అనేక జన్మల పరంపర అని అర్థమట. కనుక గొప్ప భగవద్ధ్యానం, ఈ గొప్ప భగవద్ధ్యానం అనేక జన్మల్లో పాటించినటువంటి మహావైభవం ఏ మహనీయునికైతే ఉందో అతన్ని పులస్త్య అని పిలవాలి అని అప్పుడు పేర్లు పెట్టుకున్నారట. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట, అలాంటి తాలూకు మహనీయుల పరంపరలో ఏర్పడిన వారి వంశంలో పుట్టినటువంటి వాడు కనుక పులస్త్యుని యొక్క వంశం కనుక పౌలస్త్యము అని చెప్పారన్నమాట. అంతటి మహోన్నతమైనటువంటి మహనీయునికి సంతతిగా వారసునిగా ఏర్పడినవాడు పౌలస్త్య వంశ ప్రభవ రావణ. ఇది కూడా చాలామందికి చాలాసార్లు తెలిసిన మాటే. రావయతి ఇది రావణ. హలో లక్ష్మణ అంటుంటారు కదా మన వాళ్ళు. తట్టుకోలేని బాధలు ఏర్పడినప్పుడు ఈ రకంగా భరించలేనంతటి బాధలని, కష్టాల్ని కలిగిస్తూ ఉసూరుమని ఏడిపిస్తూ ఉండేవాడు కనుక ఇతడిని రావణ అన్నారు. మన రామ శబ్దంలో కూడా రేఫ ఉంది, ఆకారం ఉంది. రావణ శబ్దంలో కూడా రేఫ ఉంది, ఆకారం ఉంది. కానీ ఇది అతడి ప్రవృత్తిని బట్టి అతడు పెట్టుకున్న పేరు. ఒక గొప్ప బీజాక్షరం అయినా అలాంటి సత్ఫలితాన్ని, రామనామాన్ని ఉచ్చరిస్తే, రేఫ ఆకారాల్ని ఉచ్చరిస్తే కలిగేటటువంటి ప్రయోజనాల్ని కలిగించలేకపోతోంది. ఎందుకని? తన ప్రవృత్తిని బట్టి అనుకూలమైనటువంటి పేరు అది. రావణో నామ. అతడి వ్యవహారం, అతడి ప్రవృత్తి ఎలా తెలిసిందండి? రాక్షస అన్నారు. మనం గతంలో కూడా వివరించుకున్నాం. ఏమని? ఒకానొక మాట ఉంది, రక్ష అనే మాట ఉంటుంది. దాన్ని బట్టి ఏర్పడింది రాక్షస అనేది. అది రక్షించడం అంటే ఏమి? సుఖాన్ని పెంచడం, కష్టాన్ని తగ్గించడం, పోగొట్టడం. ఈ రెండింటిని పరిపాలనం, రక్షణం అని చెప్తారు. ఈ అర్థాన్ని ఇచ్చే శబ్దం రక్ష శబ్దం. ఆ పేరు పెట్టుకుని ఆ అర్థాన్ని మాత్రం ఎంత మాత్రం దగ్గర లేకుండా నడుచుకునేటటువంటి వ్యక్తి కాబట్టి రాక్షస అన్నారు. రక్షిస్తాడు అనే అర్థాన్ని ఇచ్చే మాటని పెట్టుకుని ఆ అర్థాన్ని తూట్లు పొడిచినటువంటి వ్యక్తి అని చెప్పడం ఒక సారాంశం. మరొక మాట ఏమని? క్షరధాతువు ఒకటి ఉంది అండి. క్షర అనే మాటకు హింసించడం అర్థం. ఇది అతడి ప్రవృత్తిని, అతడి నేచర్ని తెలుపుతూ ఉంటుంది. అయితే ఇది బయటపడకుండా అక్షరాల్ని తిరగేసుకుని క్షరకి బదులు రక్ష అనే దాని మించి రాక్షస అనే శబ్దాన్ని తయారు చేసుకుని దాన్ని పెట్టి తిరుగుతున్న వ్యక్తి మొదటి అర్థంలో, మొదటి విగ్రహంలో, వ్యుత్పత్తిలో, వివరణలో అర్థ విపర్యయం అంటారు. ఆ అర్థం అక్కడ సరిపోలదు. మరి రెండవ దానిలో అర్థం సరిపోలుతుంది, కానీ అక్షరాలు తిరగబడ్డాయన్నమాట. అంతా తిరగేతగా, అంతా ఉల్టాగా, తలకిందులుగా ఉండేలాంటి వ్యవహారం రాక్షసులది. కనుక మన రాముడి విషయంలోనో ఏ రకంగా ఎలా చూసుకున్నా సరే సరైన అర్థాన్ని ఇచ్చేలాగానే ఉంటుంది. అందుకనే రామనామానికి అంతటి వైభవం. సరే, ప్రకృతంలో
ఈ రకంగా పరిచయం చేయడం మొదలుపెట్టిన తరువాత అతడి పుట్టుక గురించి చెప్పి తర్వాత మాట చెప్తున్నారు. సహ బ్రహ్మణా దత్తవర త్రైలోక్యం బాధతే భృశం మహాబల మహావీర్య రాక్షసైర్బహుభిర్వృత అన్నారు. సహ చాలా ప్రసిద్ధి చెందిన, ఎవరు ఏ మూల ఎక్కడ ఏ యజ్ఞ విఘ్నానికి గురి అయి ఎలా బాధపడుతూ ఉంటారో, ఎప్పుడెప్పుడు బాధపడుతూ ఉంటారో దానికి అంతకీ తానే మూల కారణంగా లోకమంతా కూడా ప్రసిద్ధి చెందిన తచ్చబ్దము ప్రసిద్ధిని చెప్తుంది. దాన్ని ఇలా పట్టండి, అతడు వచ్చాడు అని అన్నారనుకోండి, ఈ దాన్ని అనే మాటకు అర్థం ఇటు చెప్పేవానికి అటు వినేవానికి తెలిస్తేనే ఆ మాటతో చెప్తారు. లేకపోతే ఆ బ్యాగ్ ఇలా పట్టరమ్మనో ఆ తాళం ఇలా పట్టరమ్మనో ఆ పేరుతోనే చెప్తారు. ఇప్పుడు ఈ రకంగా లోకానికి అంతకి చిరపరిచితమైనటువంటి పరమ దుర్మార్గుడుగా ఉన్న ఒకానొక ఆ వ్యక్తి సహా ఎందుకింతలా అయిపోయాడు, ఏమి కారణం అంటే బ్రహ్మణ దత్తవర త్రైలోక్యం భృశం బాధతే అన్నారు. బ్రహ్మదేవుడు వల్ల వరాలు పొంది ముల్లోకాలని కూడా భృశం మిక్కిలి చెప్పరానంతగా భరించలేనంతగా బాధతే పీడిస్తున్నాడు అన్నారు. ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రత్యేకతని మనకి తెలుపుతుంది. అసలు ఆది కావ్యం ఇది. ఇందులో ఉన్న ఆ సౌరభం, ఆ పరిమళం, ఆ అందం అలాంటిది. ఏమనంటే ఒకానొక సందర్భంలో కుబేరుడు పలానా పుష్పకం మీద వస్తే అది చూసినటువంటి ఈ రావణాసురుడికి సాక్షాత్తుగా కన్న తల్లి, రే నా పిల్లలు ఎప్పటికి అంతటి స్థాయికి ఎదుగుతారో మీరు కూడా ఏదైనా ప్రయత్నం చేసి నేనింతటి ఘనమైన కుమారుణ్ణి కన్నాను అనే తృప్తి ఆనందం నాకు కలిగించరా అంటే అన్నదే తడవుగా తల్లిని సంతోషపెట్టాలి అని గొప్ప తపస్సుకు సిద్ధపడి ఎలాగా సోదరులు అందరితోనూ కలిసి, ఆ కథ అంతా కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేయడం, భగవద్ ధ్యానం చేయడం, స్వామి ప్రత్యక్షం కాకపోతే బ్రహ్మదేవుడు తల తీసి ఆ హోమగుండంలో వేసేయడం, ఈ రకమైనటువంటి తీవ్రమైన చేష్టలతో 9000 సంవత్సరాలు గడిచిపోగా ఆ 10వ సంవత్సరం చిగురికి వచ్చి ఈ తలని తెగనరుక్కునే సందర్భంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కుమారా ఆగు నాయనా ఆగు, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఇంతటి కష్టానికి పాల్పడకు అనంటే, గమనించండి, పరమాత్మ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు వరాలు ఇచ్చేటటువంటి సందర్భం వరకు ఒక ఆలోచన. ఏమి? తపస్సు చేసి భగవద్ధ్యానం చేసి మంత్రం జపం చేసి ఆ దేవతని ప్రత్యక్షం చేసుకోవాలి, పలానా లాంటిది అడగాలి. ఆ తపస్సుకి వచ్చేంత వరకు ఒక ఆలోచన, అమ్మని నెక్కించాలి, అమ్మని ఉన్నతంగా ఉంచాలి. అక్కడ తప్పులే. ఈ అమ్మ కోరిక తీర్చాలి అని అనుకుని తపస్సుకి పూనుకోవడంలో కూడా తప్పు లేదు. అది కూడా ధార్మికమైన నడవడి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయిన తరువాత బుద్ధులు వరుసగా మారిపోయాయి అన్నమాట. అంటే ఒకానొక స్థాయికి చేరుకుని ఇహనో ఇంకొక క్షణంలోనో నాకు నేను ఆశించిన ప్రయోజనం దక్కేయబోతోంది అనుకున్నప్పుడు ఇంకా ఏమేమి చక్కబెట్టుకోవాలి అని అసలు ఎందుకు బయలుదేరాడో, తన సంకల్పమేమో తన ఆశయమేమో దాన్ని మరిచిపోయి శాశ్వతమైనటువంటి ఇంద్రియ భోగాలు వీటన్నింటినీ అనుభవించాలి అని మనస్సులో పెట్టుకుని యథేచ్ఛగా విచ్చలవిడిగా తనకి తోచినట్లుగా ప్రవర్తిస్తే లోకులు ఊరుకోరు కనుక ఈ లోకానికి భయపడి నాకు ఎవరి వల్ల మరణ భయం ఉండకూడదు అని వరం కోరుతాడు అప్పుడు రావణాసురుడు. ఈ కథని అంతని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మగారి వల్ల వరం పొందినటువంటి అతడు పెచ్చుమీరి అనే మాటను సూక్ష్మంగా అందించారన్నమాట మహర్షి. ఎవరు? అటు వాల్మీకి, ఇటు విశ్వామిత్రుల వారు. సహ బ్రహ్మణా దత్తవర త్రైలోక్యం బాధతే భృశం. ఎంతటివాడు అతడు అంటే మహాబల. ఏమి అతడి బలం? బహుభి రాక్షసై వృత కాబట్టి మహాబల అంటారు. ఇంకొక మాట, ఎంత పరివారం ఉన్నా సరే తనలో వారిని అందరినీ సహకారంగా భావించి తను అనుకున్న పనిని ఎక్కడ ఆగకుండా నిర్వహించాలంటే ఒకటి ఉండాలి, దానికి వీర్యం అని పేరు పెడుతుంది శాస్త్రం. ఎంత ప్రయత్నించినా ఎంత సాధించినా ఏకాస్త తగ్గిపోకుండా అలసిపోకుండా ఉండేలాంటి ఒకానొక శక్తిని ఇచ్చే గుణం ఏదో దానికి వీర్యం అని నిర్వచనం చెప్తారు పెద్దలు. అటువంటి వీర్యం మహా గొప్పగా ఉన్నవాడు ఈ రావణాసురుడు అన్నారు. ఆ తరువాతి మాట,
శ్రూయతే హి మహావీర్య రావణ రాక్షసాధిప సాక్షాత్ వైశ్రవణ భ్రాత పుత్ర విశ్రవస మునే అన్నారు. మహావీర్య, ఇంతటి గొప్ప వీర్యం కలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి కనుకనే రాక్షసాధిప, సమస్త రాక్షసులకు అధిపుడుగా ఉన్నటువంటి రావణ అతడు. శ్రూయతే హి దశరథ, అంతా చాలా ప్రసిద్ధమే, నువ్వు కూడా వినే ఉంటావే ఈ అంశం అన్నారన్నమాట. సహా అట్టి రాక్షసుడు విశ్రవస మునేహే పుత్ర అన్నారు. ఒకానొక విశ్రవసుడు అని, వారు కూడా ఎటువంటి వారు? ముని అన్నారు. ముని అన్న దగ్గర చెప్తారు మనుతే ఇది ముని అని. ఎంతో ఆలోచించి దేని గురించి? కర్తవ్యం గురించి, మరిదేని గురించి? లోకం యొక్క సుఖం సౌభాగ్యం గురించి, మరిదేని గురించి? ఆ పరమాత్మ గురించి. ఆ ఆలోచననే ధ్యానం, తపస్సు అని నిర్వచనం చెప్తోంది మన శాస్త్రం. ఈ రకంగా పరమాత్మ ధ్యానంతో, ఆ పరమాత్మ ధ్యానం వల్ల కలిగినటువంటి తపోబలంతో, ఆ తపోబలం వల్ల ఏర్పడినటువంటి లోకక్షేమంతో నిండా రూపుదాల్చినటువంటి ఒకానొక ధర్మస్వరూపమా అన్నట్లుగా విశ్రవస్ అన్నారు కదా. అంతటా ప్రఖ్యాతి చెందిన మహాముని అనగనగనగా ఒకరున్నారు. వారి యొక్క సంతతి ఇతడు అని వాల్మీకి మహర్షి ఎంతో అందమైన భావాలు చెప్పచ్చు, ఎన్నో మంచి మంచి ప్రయోగాలు చేయొచ్చు. కానీ చెప్పేవారికి అక్కడక్కడ కాస్త పరీక్షగా, అసలు వీడు ఆగి ఆలోచిస్తాడా, వెళ్ళి ఢమాలని ఆ గోతులో పడిపోతాడా అన్నట్లుగా కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఏమనుంది ఈ శ్లోకం గమనించండి. సాక్షాత్ వైశ్రవణ భ్రాత అనుంది. వైశ్రవణుడు అంటే కుబేరుడు. కుబేరుడికి ఇతడు సాక్షాత్ భ్రాత అంటే ఒక తల్లి బిడ్డలు అని అర్థం రావాలి, కానీ కాదు. కనుక ఈ సాక్షాతు అనే మాటను విశ్రవస మునే అనే దగ్గర అన్వయించుకోవాలన్నమాట. అంటే ఏమి? ఈ విశ్రవసునుడు అనేటటువంటి ఒకానొక ముని ఉన్నారు, అతడికి కుబేరుడు అని ఒక భార్య సంతతి, రావణుడు అని మరొక భార్య సంతతి అని తాత్పర్యం అన్నమాట. సరే, కుబేరుడి ప్రస్తావన ఎందుకంటే ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటే, ఇక్కడ కూడా ఒక చిన్నపాటి చమత్కారం. ఇది మనం గతంలో చెప్పుకున్న అంశమే. ఏమనంటే, పాపం కుబేరుడికి రావణుని మీద చెప్పలేనంతటి ప్రేమ. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు, నా సోదరుడు నా సోదరుడు అని అనుకుంటూ ఒకానొక సందర్భంలో పెద్ద గొప్ప విలాసవంతమైనటువంటి భవంతిని నిర్మించుకున్నాడు. రావణాసురుడు వేదాల్లో వాటిల్లో చాలా దిట్ట. అందుకనే ఈ జటాపాఠం, ఘనపాఠం ఇలాంటివన్నీ అంటారే, ఇలాంటి వికృతి పాఠాలన్నింటినీ తను సమన్వయం చేసుకుని ఒకానొక ప్రణాళిక ప్రకారం లోకానికి అందించి, దానితో పరమశివుణ్ణి మెప్పించి గొప్పగా శివపూజ చేసేలాంటి మహనీయుడు. ఓహో, మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు అయ్యా మంచి మంచి ఘనపాటిల్ని తెచ్చిపెట్టండి అని అంటూ ఉంటాం కదా. పాపం కుబేరుడు కూడా అలాగే ఆశపడ్డాడు. మంచి ఘనపాటి ఎవరో ఎక్కడో అయితే మళ్ళీ వాళ్ళు వేల్టికి వస్తామంటారు, రామంటారు. మరి అలాగా ఇలాగా ఇంట్లో వాడే కదా, సొంతవాడు, ఇతన్ని ఉపయోగించుకుంటే ఇంకా బాగా చేస్తాడు, ఇంకొక 2-3 ఘనపనసలు చెప్పి ఇంకా మంచి ఆశీర్వచనం దక్కుతుంది అని ఆశపడి పాపం పిలిస్తే, అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత పాపం ప్రతి ఒక్క అంశం ఈ సోదరుడు అనే భావనమేమో పాపం మనసులో పెట్టుకుని కూడా ఉండి చేసుకొచ్చాడు. పురోహితులు బాగా అనుకూలంగా ఉంటే పాపం చెంబు నీళ్లు వాళ్లే పట్టుకొస్తారు, కంకణం కూడా అవసరమైతే చేతికి వారే కట్టి పెడతారు, మరొకటి ఏదైనా కావలిస్తే ధూపం వెలిగిస్తారు, దీపం ఇస్తారు. వారు అలా సహకారంగా ఉండడం మనం లోకంలో గమనిస్తూ ఉంటాం కదా. మీకేం పర్వాలేదు, మీరు ఎలా కూర్చోండి, నేను సిద్ధం చేస్తాను అని అంటూ ఉంటారు కదా. ఆ రకంగా గొప్ప ప్రయోజనాన్ని పొంది ఆఖరిని అంతా అయిన తర్వాత చాలా సంతోషంతో ఇప్పటిలాగే మన యజమానులు ఎంతో సంతోషించి, అయ్యా గురుదేవా, పురోహితులు మీకు నమస్కారం చేయకూడదు, ఒక రకంగా ఎందుకు కుబేరుడి మాటల్లో అనుకుంటే మరి సోదరుడు కదా, కానీ ఇప్పుడు మీది బ్రహ్మస్థానం కనుక వినయంతో వంగి అంజలి ఘటించి మీకు ఏమి దక్షిణం సమర్పించుకోమంటారు అని అలా చెయ్యి చాచి తల వంచి అడిగితే, రావణాసురుడు ఒక్కసారి అంతా అలా పరిశీలించి ఈ ఇల్లు నా పేరు రాసేయమన్నాడు. అంతటి ఘనుడనమాట మన రావణాసురుడు. ఏకాస్త దయా దాక్షిణ్యం లేదా మొహమాటం, అయ్యో ఏదైనా అనుకుంటారేమో అని కూడా లేకుండా నచ్చినదల్లా నాకే కావాలి, నాకు కావాల్సింది నాకు దక్కే తీరాలి
అనేలాంటి దుర్బుద్ధి అన్నమాట. ఇంతటి వృత్తాంతాన్ని అంతని మనసులో పెట్టుకుని చిన్నగా ఒకానొక సంకేతంలాగా చెప్తారు వాల్మీకి మహర్షి. అందుకనే ఇది ఆదికావ్యమైంది సాక్షాత్ అని చెప్పి వైశ్రవణ భ్రాత అని అన్నారన్నమాట. కనుక అలాంటి కుబేరుడికి సోదరుడిగా ఉన్నటువంటి ఇతడు విశ్రవసః మునేః సాక్షాత్ పుత్ర ఔరసః పుత్ర అని వ్యాఖ్యానంలో రాస్తారు. తనకు జన్మించినటువంటి పుత్రుడు. ఇంకొక మాట అంటే అతడికి సుతుడు, అతడికి కుమారుడు, ఇలాంటి మాటలతో కూడా చెప్పచ్చు కదా, చెప్పలేదు. గమనించండి, ప్రతి తండ్రికి ఉండే భావం అభిప్రాయం అది. వారు పుట్టేంత వరకు కలలు కంటారు. వారు పుడుతూ ఉంటే ఎంతో ఆనందంతో పరవశంతో సంతోషంతో అటు ఇటు ఆ ప్రసూతి మందిరానికి దగ్గరలో అలా హడావిడిగా తిరిగేస్తూ ఉంటారు. ఆ పిల్లవాడి కేరమని ఆ కేక వినిపించిన దగ్గర నుంచి ఏమో ఎందుకో పట్టరాని ఆనందం సంతోషం. ఎందుకు అంటే తనకి వారసుడు ఒకడు జన్మించాడు. ఎన్నో విషయాల్లో తన బాధలు పంచుకోవచ్చు, తన సుఖానికి సంతోషానికి కారణం అవ్వచ్చు. తను కష్టపడి సంపాదించిన ఈ కష్టార్జితాన్ని కూడా అందంగా నిలబెట్టగలగచ్చు రకరకాలుగా. కనుకనే పుత్ర శబ్దానికి వ్యుత్పత్తి వివరణం రాస్తూ విద్యారణ్యుల వారు ఒక దగ్గర చెప్తారు. పున్నామ నరకోపలక్షితాతు అశేషాతు దుఃఖాతు త్రాయంతే ఇతి పుత్రాహ అంటారు. పుం అన్నదానికి పుతు అన్నదానికి ఒకానొక ఘోరమైనటువంటి కష్టం, నరకం, దుఃఖాన్ని కలిగించేది అని అర్థంట. దాని నుంచి త్ర అంటే దాటించేవాడు అని అర్థంట. పుత్రుడు కలిగేడని విశ్రవసోముని అనుకున్నారు పాపం. అంటే నా కష్టాలు ఇంతటితో తీరిపోతాయి, నా ప్రయత్నమంతా సఫలమైంది, కలకాలం నా తదనంతరం కూడా నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేలాంటి ఒకానొక మహనీయుడు ఆవిర్భవించాలి అనే సంకల్పం నెరవేరింది అనుకుని పుత్రుణ్ణి కనేను అన్నట్లుగా చెప్పారు. అతడు పుట్టి చేసేటటువంటి నిర్వాకాలు ఇవి అని చెప్పడం ఒకానొక తాత్పర్యం అన్నమాట. అప్పుడు చెప్తారు, యదా స్వయన్న యజ్ఞస్య విఘ్నకర్త మహాబలః తేన సంచోదితౌ ఉద్భౌతు రాక్షసౌ వై మహాబలౌ మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యతః. ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే ఇంతకు ముందే అనుకున్నాం, ముల్లోకాలని పీడించేస్తున్నాడు, ముల్లోకాలని బాధించేస్తున్నాడు. ఎలా? ఒక్కడే అన్ని దగ్గరికి వెళ్ళి అంతలా కష్టాలు పెట్టగలుగుతాడటండి. మీరేదో అంటున్నారు కానీ మరి అంటే ఇతడు తగినంతటి, అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద దందాలు పెద్ద పెద్ద సెటిల్మెంట్లు వస్తే తప్ప స్వయంగా తాను కథలోకి ప్రవేశించడట. మరేమి అని తన అనుయాయుల్ని పంపిస్తాడట. ఎందుకని అక్కడ చెప్తారు, ఖలు శబ్ద సాక్షాదర్థే అంటారు. అంటే సాక్షాత్తు తనంతట తానుగా ఎప్పుడైతే మహాబల గొప్ప బలం కలిగినటువంటి గొప్ప అంటే పరివారం సైన్య రూపమైనటువంటి బలం కలిగినటువంటి అతడు యదా ఎప్పుడైతే యజ్ఞస్య ఖలు స్వయం విఘ్నకర్త న యజ్ఞానికి స్వయంగా విఘ్నకర్త కాదో అక్కడ చెప్పారు. ఖలు అనే దానికి సాక్షాత్ అర్థం. తనంతట తానుగా విఘ్నాన్ని కలిగించడో అక్కడ అంతర్యం తాత్పర్యం రాస్తారు. ఏమని? అనాదరాదు. ఈ మాత్రం చెడగొట్టడానికి నేను ప్రవేశించడం ఎందుకు అని అతడి ఉద్దేశం అన్నమాట. ఇంతటి విశ్వామిత్రుడు, ఇంతటి బ్రహ్మర్షి అనుకున్నదే తడవుగా మరొక స్వర్గలోకాన్ని సృష్టించి దేవతల్ని సైతం గడగడలాడించగలిగినంతటి సత్తా కలిగి సామాన్యుడిగా పుట్టి క్షత్రియుడై రాజర్షి అయి ఒకానొక సందర్భంలో బ్రహ్మర్షిగా ఉండి అప్పటికే బ్రహ్మర్షిగా ఉన్నటువంటి వశిష్ఠుల వారి ద్వారా మాత్రమే ఈ బ్రహ్మర్షి అనిపించుకుంటే నాకు తృప్తి అనిపించుకుని ఆ పట్టుదలను కూడా నెక్కించుకున్నటువంటి విశ్వామిత్రుల వారు సంకల్పం చేసిన యాగానికి కూడా ఈ మాత్రానికి నేను వెళ్ళి చెడగొట్టాల్సినంత ఏముంది, నా అనుయాయులు చాలు అని అనాదరంతో నిర్లక్ష్య భావనతో తన అనుయాయుల్ని పంపించి విఘ్నం చేస్తాట. ఆ సందర్భంలో తేన సంచోదితౌ అతడి చేత ప్రేరేపింపబడినటువంటి ఇద్దరు ఎవరు? మారీచశ్చ సుబాహుశ్చ. ఈ ఇద్దరు కూడా వీరు కూడా ఒక దగ్గర చెప్తారండి. ఏమనంటే రావణ అన్యూన విక్రమ అంటారు. ఏ ఒక్కరూ దుర్మార్గం పని చేయడంలో ఆ రావణాసురుడితో తీసిపోరు. ఏ ఒక్కరూ బల పరాక్రమాల్ని చూపించడంలో రావణాసురుడిని తీసిపోరన్నమాట. కనుక మహాబలౌ రాక్షసౌ యజ్ఞ విఘ్నం యజ్ఞానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారు అని చెప్పారు. ఇంతవరకు 4 మాటలుగా విశ్వామిత్రుల మాటలు మనకి అందాయి. ఇటుపైన దీనిని విన్నటువంటి దశరథులు మరి ఏమి స్పందించబోతారు, ఏమి వారి వైఖరి, ఆ మాటలు ఎలా చెప్పబోతున్నారు? విశ్వామిత్రుల వారు వచ్చి అడిగితే కూడా చేతులెత్తేసి అంతటి
స్థితిలో కూడా, అంటే అంతటి ఉదార బుద్ధి కలిగి అంతటి ధర్మదాతగా ఉన్నటువంటి అంతటి ఐక్ష్వాకవే అని విశ్వామిత్రులు వచ్చినప్పుడు మొట్టమొదట్లో మనం విన్నాం. గుమ్మం దగ్గర ఏ ఒక్కరూ అవసరంతో అలా క్షణకాలం కూడా నిలబడి ఉండేలాగా ఉండకూడదు అని రాజశాసనం అన్నమాట. అలాంటి వ్యక్తి కూడా దశరథుల వారు ఎలా స్పందించారు రేపటి ప్రవచనంలో మనం గమనిద్దాం. ఇవాల్టి తదుపరి కార్యక్రమానికి మనం కొనసాగింపుగా మిగతా కథ నడుపుకుందాం. పారాయణ చేద్దాము. పౌలస్య వంశ ప్రభవ రావణో నామ రాక్షసః బ్రహ్మణ దత్తవరః త్రైలోక్యం బాధతే భృశం మహాబలః మహావీర్యః రాక్షసైః బహుభిర్వృతః శ్రూయతే హి మహావీర్యః రావణః రాక్షసాధిపః సాక్షాత్ వైశ్రవణ భ్రాత పుత్రః విశ్రవసో మునేః యదా స్వయం నయజ్ఞస్య విఘ్నకర్త మహాబలః తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసౌ వై మహాబలౌ మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యతః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈనాడు విశ్వామిత్ర మహర్షి రావణాసురుడి గురించి చెబుతూ ఉన్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతటి ఉన్నతమైనటువంటి జన్మ కలిగిన, ఎంతటి ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించిన, ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా వక్ర బుద్ధితోటి కనుక ధర్మాన్ని తప్పినట్లయితే అతను దండనకు అర్హుడే, అతను దుర్మార్గుడే అనే విషయాన్ని మనకు చక్కగా తెలియజేశారు. మరి అటువంటి శ్లోకాలని ఒకసారి పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మనం ధన్వంతరి ధ్యానం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్విధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షమాయాలం ఇది చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యాభిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇది సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ ఉద్విగర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ స్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవశిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి
దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ ఏ దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయమాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తివేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విదురాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో హి సుఖిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరగే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు ఆదర్శనీయులైనటువంటి వారు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు,
వారిని ప్రవచన చక్రవర్తి అని కేవలం పొగడటం కోసమో అన్నటువంటి మాట కాదు. అందరూ ప్రవచనం చేసే వారందరూ రాజులు అయితే వారందరికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి వారు చాగంటి వారు. ప్రవచనకర్తలకి అంటే కొత్తగా ప్రారంభించే వారికి అధికారులు కానివ్వండి, పెద్దలు చెప్పే మాట ఏమిటంటే బాగా ప్రయత్నించి చాగంటి వారిలాగా నువ్వు ప్రవచనం చేయాలి అని చెప్పి వారిని ఆదర్శంగా చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రవచనంలో ఉత్తమమైనటువంటి సీమ చాగంటి వారు. మరి అటువంటి వారు మన ప్రవచనానికి, బాలకాండ పారాయణకి విచ్చేయటం అనేది స్వామివారి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. మరి వారిప్పుడు మన వాక్కులను కురిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నా పక్కన కూర్చున్నటువంటి విద్వాంసులు, తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి గారు నా మీద చూపించినటువంటి ఈ అవ్యాజమైన ప్రేమకి నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కృతులు తెలియచేస్తూ, మనకి లోకంలో ఒక మాట ఉంది, జంతువునాం నరజన్మ దుర్లభం. ఏ జన్మైనా దొరుకుతుందేమో కానీ నరజన్మ లభించడం అంత తేలిక విషయం కాదు. అన్ని జన్మలలోకి నరజన్మ గొప్పది అన్నారు. ఎందుకు గొప్పది అంటే, దేవతలు కూడా తమ పుణ్యాన్ని భోగంగా అనుభవించిన తరువాత మళ్ళీ వచ్చి ఈ మర్త్యలోకంలో పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి దేవతలు కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పడం సాధ్యం కాదు. అలాగే ఇక తిర్యక్కులు, పాపం ఎక్కువ ఉన్నటువంటి ప్రాణులు కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాయి. కానీ మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉండేటటువంటి మనుష్య ప్రాణికి ఒక గొప్పతనం ఉంది. ఆయన పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు, దేవతగా ఉండగలడు. మళ్ళీ పుణ్యం అయిపోయిన తరువాత వచ్చి మర్త్యలోకంలో పడిపోతాడు. లేదు, పాపం చేసుకుని శాస్త్రాన్ని ధిక్కరించి నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతానని ఆ పాపానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవించడానికి తిరియక్కుగా మారిపోగలడు. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణిగా, దాని వలన ఎక్కువ దుఃఖాన్ని పొందుతాడు. కాదు, నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, నేను శాస్త్రం ఎలా చెప్పిందో అట్లా బ్రతుకుతాను, అదే ధర్మం. ధర్మము అనగా ఏమి అంటే శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా బ్రతకడం. నేను అట్లా బ్రతుకుతాను, అదే నాకు సంతోషం అని జీవించి దీని వలన నాకు ఏ విధమైన ప్రయోజనాన్ని పొందాలన్న కోరికతో చేస్తున్నది కాదు, ఈశ్వరుడు సంతోషిస్తే చాలు అని చేసిన వాడికి పాపము లేదు, పుణ్యము లేదు. అట్లా బ్రతికిన వాడెవరో వాడిని ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. అంటే మోక్షమును పొందడానికి అధికారి ఎవరు అంటే మనుష్యుడు ఒక్కడే. ఇతర ప్రాణులు మోక్షం పొందుతాయి అని చెప్పడం అంత తేలిక కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలలో అక్కడక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని ప్రాణులు మోక్షాన్ని పొందవచ్చు. కానీ సర్వసాధారణ సిద్ధాంతం ఏమిటి అంటే మోక్షాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అటువంటి సాధన చెయ్యగలడు. అందుకని ఈశ్వర సృష్టిలో మనుష్యుని కన్నా గొప్ప ప్రాణి లేదు. కానీ మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే ఆ కాలంలో నరుని యొక్క రూపం అంటే నరుని యొక్క స్వరూపం, నరుని యొక్క వైభవం ధిక్కరింపబడింది. అసలు నరుడెంతటి వాడు అన్నాడు. రావణాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఎవరెవరి చేతిలో తాను మరణించకూడదో వరాలడుగుతూ తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. నాకు నరుడు తృణప్రాయం, ఆయన చేతిలో మరణించకూడదని నేను వరవడగడం ఏమిటి అన్నాడు. అంటే రావణాసురుడు నరుల్ని అంత తృణీకరించి మాట్లాడాడు. పోనీ రావణాసురుడు అంటే రాక్షసుడండి, ఎన్ని చదువుకున్నా, ఎన్ని తెలిసున్నా, ఎంత తపస్సు చేసినా అది ఇతరులను బాధ పెట్టడానికి పనికొచ్చిన బుద్ధి తప్ప తనను తాను ఉద్ధరించుకోవడానికి పనికొచ్చిన బుద్ధి కాదు అందామా అంటే జనక మహారాజు గారు ఎంత గొప్పవాడు. అంతటి జనక మహారాజు గారు శివధనస్సుని ఎక్కుపెట్టవలసినటువంటి సందర్భం గురించి విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతూ, అంటే రామలక్ష్మణులు అక్కడ ఉంటే వాళ్ళకి అర్థం కావాలని ఓ మాట అన్నాడు.
క్వగతిర్మానుషాణం తు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఎందరో వచ్చారు, మహావీరులు వచ్చారు, దేవతలు వచ్చారు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇంతమంది వచ్చారు. ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. క్వగతిర్మానుషాణాంతు, ఈ రాముడు ఒక నరుడు, నరుడైనటువంటి రాముడు ధనస్సుని ఎక్కువ పెడతాడా అన్నాడు. పోనీ జనక మహారాజు గారు అన్నారని వదిలిపెట్టేద్దామా? విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞాన్ని సిద్ధాశ్రమంలో రామలక్ష్మణులు రక్షించి యజ్ఞం పూర్తయిపోయిన తరువాత ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి బయలుదేరి మిథిలా నగరానికి వెడుతున్నారు. అక్కడ ఒక గొప్ప ధనస్సు ఉంది, అది నువ్వు చూద్దువుగానివి అని చెప్తూ విశ్వామిత్ర మహర్షి పక్కన ఉన్నటువంటి మునులు ఒక మాట అన్నారు. దానిని ఎక్కువ పెడదామని ఎందరో ప్రయత్నించారు, వాళ్ళే ఎక్కువ పెట్టలేకపోయారు. ఇక నరుడేమి, నువ్వేమి ఎక్కువ పెడతావన్నారు. అంటే ఆ కాలంలో నరుడు అంత అవమానింపబడ్డాడు, నరుని యొక్క జన్మ అంత అవమానింపబడింది. నేను కొన్ని దృష్టాంతాలు మాత్రమే శ్రీరామాయణంలోంచి మనవి చేశాను. అటువంటి కాలంలో పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఋష్యశృంగుడు. నీకు పుత్రకామేష్టి చేయిస్తున్నాను, దీని యొక్క ఫలితంగా గొప్ప కుమారులు పుడతారు అన్నాడు. పుత్రకామేష్టి చేయడానికి దశరథుడు ఉద్యుక్తుడవుతున్నాడు. దేవతలందరూ వచ్చారు, కూర్చున్నారు, రావణాసురుడు పెడుతున్నటువంటి కష్టాల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మగారు ఒక మాట అన్నారు, నరుడి చేతిలో మరణిస్తాడు అన్నారు. చటుక్కున ఎవరైనా ఒక నరుడు, అక్కడ ఉన్నవాళ్ళందరూ నరులేగా, ఆ దశరథ మహారాజు గారి యజ్ఞంలో ఉన్నవాళ్ళు, హవిస్సు తీసుకోవడానికి వచ్చిన దేవతలు తప్ప, ఎవరు లేచి నేను సంహరిస్తానంటాడోనని ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. అయ్యో చెయ్యలేని పని వీళ్ళు చేస్తారో ఏమోనని కరుణాసముద్రుడై శ్రీ మహావిష్ణువు వచ్చి నేను రావణ సంహారం చేస్తాను, రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చెయ్యను, తర్వాత కూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషేలోకే పాలయన్ పృథివీమిమాం 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను, ఉండి భూమిని పరిపాలిస్తాను, రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తాను, గుణముల చేత మనిషి ఎంత గొప్పవాడు కాగలడో, నరుని యొక్క జన్మ ఎంత గొప్పదో నిరూపణం చేయడానికి వస్తున్నానన్నాడు. అందుకే వాల్మీకి మహర్షి అడిగినప్పుడు ఈ గుణములు కలిగిన నరుడు ఎవడని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇన్ని గుణములు కలిగిన నరుడు ఈ కాలమునందు ఎక్కడున్నాడు చెప్పమని వాల్మీకి మహర్షిని అడిగితే నారదుడు సంక్షేప రామాయణాన్ని చెప్పాడు. మనందరి కోసమని, నరుడి యొక్క గొప్పతనాన్ని లోకానికి నిరూపించడం కోసమని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. మహానుభావుడు ఆ కాలంలో నియమాన్ని అనుసరించి 12 నెలలు కౌసల్య గర్భవాసం చేశాడు, కటిక చీకటి. ఆయనకి ఏం అవసరం అంటే నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. కేవలం రావణ సంహారం అయితే మిగిలిన అవతారాల్లో రాక్షస సంహారం చేసి అవతార పరిసమాప్తి చేసేయచ్చు. కానీ 11,000 సంవత్సరములు భూమి మీద ఉన్నటువంటి అవతారం. అందుకే రామరాజ్యం రావడం అంటే మళ్ళీ రాముడు రావక్కర్లేదు, రాముడు ఎలా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలించాడో అలా పరిపాలన చేస్తే వచ్చేది రామరాజ్యం. అందుకే వేదమంతా చదువుకుని వేదంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం కష్టం కాబట్టి వేదమే రామాయణమైతే వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే నరుడై రాముడిగా ఈ భూమి మీద నడిచాడు. ఎప్పుడు ఏది చెయ్యాలి అంటే రాముడు ఏ సందర్భంలో ఏది చేశాడో అట్లా రామాయణం చదువుకుని మనం కూడా ప్రవర్తించడం నేర్చుకుంటే మనందరి యొక్క నడవడి కూడా వైదికమైన నడవడే అవుతుంది. రాముడు ఎప్పుడు ఆలోచించేది ఏది అంటే ధర్మం ఒక్కటే. అందుకే శ్రీరామాయణంలో రాముడెవరు అంటే నిర్వచించినవాడు వశిష్ఠుడో విశ్వామిత్రుడో సీతమ్మో హనుమయో కారు. ఒక రాక్షసుడు మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాం ధర్మ అన్నాడు.
ధర్మము రాశీభూతమై కరచారణాదులతో ఈ భూమి మీద తిరిగితే అదే రాముడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామ విప్రియం అన్నాడు. నువ్వు నీ భార్యలతో పుత్రులతో కాంచనలంకతో సంతోషంగా ఉండాలనుకుంటే రాముడి జోలికి వెళ్ళకు. మహానుభావుడు సాక్షాత్తు రాశీభూతమైన ధర్మం, ఆయన జోలికి వెళ్ళావా ఆయనే వచ్చి యుద్ధం చేయడం మొదలు పెడితే ఎదుట నిలబడగలిగిన వాడు ఉండడు. భాస్కరుడు అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానిల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధన ఖండిత పంక్తికంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్లంటాడు. అంతటి గొప్ప అవతారం రామచంద్రమూర్తి యొక్క అవతారం. అందుకే శ్రీరామాయణం ఎక్కడ చదువుతారో అక్కడ దేవతలు, పితృదేవతలు, ఋషులు అందరూ సంతోషిస్తారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఎక్కడ రామాయణం పారాయణ చేస్తే అక్కడికి హనుమ వచ్చి కూర్చుంటారు. ఉత్తరకాండలో చెప్తారు, మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. రామచంద్రమూర్తి యొక్క శాసనం, ఎక్కడ రామాయణం చదివితే అక్కడికి వెళ్ళి కూర్చో హనుమ. హనుమ ఎక్కడ కూర్చుంటే అక్కడ చచ్చిపోయేవాడు కూడా బ్రతకవలసిందే. అందుకే మీరు రామాయణం చూడండి, హనుమ ఎక్కడ కనబడితే అక్కడ చచ్చిపోయేవాళ్ళు కూడా తిరిగి బ్రతుకుతారు. అంతటి మహాద్భుతమైనటువంటి కావ్యం రామాయణం. ఏకైకమక్షరం ప్రోక్తం. అంత గొప్ప రామాయణ పారాయణ తిరుమల కొండల మీద జరగడం, అందులో పాల్గొనడం మహాద్భుతమైన విశేషం. ఇంతటి భాగ్యాన్ని ఇవాళ నాకు కల్పించినందుకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, అందరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని చూసి తరిద్దాం. ఇంత గొప్పగా విద్వాంసులు చక్కగా ప్రవచనం చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా అందరికీ అందిస్తున్నందుకు అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డి గారికి, ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర చోట్ల ఉన్నటువంటి తెలుగు ప్రజల అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీమద్ రామాయణం యొక్క గొప్పదనాన్ని, రాముడి యొక్క ఔన్నత్యాన్ని, అదేవిధంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ పారాయణ యొక్క గొప్పదనాన్ని కూడా చక్కగా వివరించినటువంటి స్వామివారికి, చాగంటి వారికి నమస్కారపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఇప్పుడు నవగ్రహ ప్రార్థనతోటి అదేవిధంగా మంగళవాక్యాలు చదువుకుంటూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అధ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం